గైస్ ఈ వీడియో నేషనల్ స్కాలర్‌షిప్ సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్‌లో ఏ స్కీమ్ ఎంత అమౌంట్ ఇస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో, ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి నేషనల్ స్కాలర్‌షిప్ ఫ్రెష్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో, స్టూడెంట్స్ ఎవరైతే గనుక నేను ఒక వీడియో చేశానండి. అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలని దాని గురించి ఒక వీడియో చేశాను. సో, స్టూడెంట్స్ ఎవరైతే వాచ్ చేయకుంటే గనుక ఆ యొక్క వీడియోని చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడడం వల్ల మీకనేది ఎలా అప్లై చేసుకోవాలనేది కాస్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. దాన్ని ఫాలో అవ్వి మీరు మీకు తగ్గట్టు అప్లై చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క వీడియో అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాచ్ చేయండి. ఓకేనా? ఇక అదర్ స్కాలర్‌షిప్స్ అండి. లైక్ ఇంకా ప్రైవేట్ అందరూ గవర్నమెంట్ స్కాలర్‌షిప్సే అనుకుంటారు. ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ కూడా ఉన్నాయండి చాలా. సో, ఆ స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయ్యి చాలా మంది అమౌంట్ కూడా చేశారు. నేను వాటికి సంబంధించి ఈ విధంగా ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగా స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయ్యారన్నమాట. వాటి యొక్క వీడియోస్ గురించి కూడా ఎలిజిబుల్ డీటెయిల్స్ ముఖ్యంగా డాక్యుమెంట్స్, సెలక్షన్ ప్రాసెస్, స్కాలర్‌షిప్ అమౌంట్ ఎంత అమౌంట్ ఇస్తున్నాయి అనే దాని గురించి కూడా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ చేశాను. ఆ యొక్క వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటానండి. వెళ్లి వాచ్ చేసి అప్లై చేసుకోండి. ఓకేనా? ఇంకోటండి చాలా మంది జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారండి. ప్లస్ ప్లీజ్ లైక్ చేయండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో, మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంటది. దాంతో పాటు మనకు యూట్యూబ్ ఆల్‌గారిథంలో మనొక వీడియో అనేది టాప్ వెళ్ళడం జరుగుతుందనమాట. అలా టాప్ వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డివైసెస్ లైక్ మొబైల్ గాని, ల్యాప్‌టాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది వాళ్ళకి డిస్‌ప్లే అవ్వడం ద్వారా వాళ్ళనేది స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకొని బెనిఫిట్ పొందడం అయితే జరుగుతుందనమాట. సో, మీరు ఇండైరెక్ట్‌గా ఒక స్టూడెంట్‌కి హెల్ప్ చేయడం జరుగుతుందండి. సో, మీరు అదొక బెనిఫిట్ అనేది మీకు రావడం జరుగుతుందనమాట. ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు సో, మనది సీఎండీ ఆల్ఫా అనే ఒక ఛానెల్ ఉందండి. ఇంగ్లీష్ ఛానెల్. సో, అది నాన్ తెలుగు అనమాట. సో, ఎవరైతే తెలుగు రావాలో వాళ్ళకి ఆ సీఎండీ ఛానెల్‌లో మనం ఇంగ్లీష్‌లో చెప్తామనమాట. సిన్స్ స్కాలర్‌షిప్ ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ చెప్తానో అక్కడ అదే చెప్తామనమాట. ఓకేనండి? ఇంక ఈ డీటెయిల్స్‌లో వెళ్దామండి. నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్స్. ఈ నేషనల్ స్కాలర్‌షిప్‌లో చాలా స్కీమ్స్ ఉంటాయండి. లైక్ ప్రగతి గాని, సెంట్రల్ గాని, సాక్షం గాని, ఈశాన్ ఉదయ స్కాలర్‌షిప్స్ గాని, స్టేట్ స్కాలర్‌షిప్ స్కీమ్స్ గాని, అదే విధంగా స్వనాథ్ స్కాలర్‌షిప్స్ గాని, సెంట్రల్ గాని, పీజీ గాని ఇవన్నీ స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఉంటాయి కదా! అందులో మనము ఈ స్కాలర్‌షిప్ స్కీమ్స్‌కి అప్లై చేసుకోవాలంటే మీరు అనుకుంటారు ఒక్కొక్క స్కీమ్‌కి ఒక్కొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలేమో, ఒక్కొక్కటి అప్లికేషన్ ఫిల్ చేయాలి అనుకుంటారు. అలా ఏం లేదు. అన్నిటికి మీరు నేషనల్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫిల్ చేస్తే చాలు. సో, మీరిచ్చిన ఎలిజిబుల్ డీటెయిల్స్ బట్టి మీకు ఏ స్కీమ్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ స్కీమ్ అనేది మీకు అక్కడ నేషనల్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ పోర్టల్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, మీరు సెపరేట్‌గా మళ్ళీ వెళ్లి దీనికొక అప్లికేషన్, దానికొక అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే అప్లికేషన్ ఎన్ఎస్‌పి వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో, ఇప్పుడు మనము ఈ స్కీమ్‌కి ఎంతెంత అమౌంట్ ఒక్కొక్క స్కీమ్‌కి ఎంతెంత అమౌంట్ ఇస్తారనేది తెలుసుకుందామండి. ఫస్ట్ స్కాలర్‌షిప్. సెంట్రల్ స్కాలర్‌షిప్ స్కీమ్ అనమాట. ఈ సెంట్రల్ స్కాలర్‌షిప్ స్కీమ్స్‌కి ఎవరైతే యూజీ స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళు గనక ఈ స్కాలర్‌షిప్ గనక స్టూడెంట్స్ అవుతారంటే సెలెక్ట్ అయితే గనుక యూజీ అంటే లైక్ యూనివర్సిటీ స్టూడెంట్స్ గాని, బీటెక్ స్టూడెంట్స్ గాని, ఇంకా అదర్ యూజీ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సెలెక్ట్ అయితే వాళ్ళ స్టూడెంట్‌కి పర్ యానమ్ వీళ్ళు ₹20,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ సెంట్రల్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎలిజిబిలిటీస్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్‌గా సెపరేట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. వాచ్ చేయండి. ఇక సెలెక్ట్ అయితే వాళ్ళకి ₹20,000 పర్ యానమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ స్కీమ్ అండి. ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఎవరైతే స్టూడెంట్స్ ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ 8థ్ క్లాస్ కంప్లీట్ చేసి 9థ్ క్లాస్ చదువుతుంటారో ఆ స్టూడెంట్‌కి ఈ యొక్క స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది 12,000 ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 9థ్ క్లాస్, 12థ్ క్లాస్ అదే విధంగా 11థ్ అంటే ఇంటర్మీడియేట్ 11థ్, 12థ్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్‌కి మాత్రం వీళ్ళ 12,000 ఎవ్రీ 12థ్ ఇయర్ 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ₹48,000 అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది మరి డిప్లొమా చేస్తే ఇవ్వరండి. 10థ్ అయిపోతేనే మళ్ళీ ఇంటర్మీడియేట్ చేస్తేనే ఇస్తారనమాట. సో, ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే 9థ్ క్లాస్, 10థ్, 11th, 12th ఉంటారో ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంఎంఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే ఈ అమౌంట్ అనేది మీకు 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది 10థ్ అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియేట్‌లోనే జాయిన్ అవుతేనే ఇస్తారు. మళ్ళీ డిప్లొమా చేస్తే ఇవ్వరనమాట. దాని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కాలర్‌షిప్ స్కీమ్ తీసుకుంటే పీజీ స్కాలర్‌షిప్ అండి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతుంటారో మాస్టర్స్ అటువంటి వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి గనుక సెలెక్ట్ అయితే గనుక వాళ్ళకి అమౌంట్ అనేది ₹15,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా 10 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 ఇంటూ 15,000 వేసుకుంటే ₹1,50,000 అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ యొక్క అమౌంట్ మీకు అనేది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా మీరు మిస్టేక్స్ ఏదైనా క్రైటీరియా ఫాలో అవ్వకుండా ఏదైనా డిస్‌క్వాలిఫై గాని ఏదైనా మిస్‌యూజ్ చేసుకుంటే గనుక స్కాలర్‌షిప్ ఈ స్కీమ్‌లో నేను చెప్పేది ఏది చేసినా గాని మీరు మిస్‌యూజ్ చేస్తే డెఫినెట్‌లీ మీకు స్కాలర్‌షిప్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి నేను చెప్పిన స్కాలర్‌షిప్స్ ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకొని వదిలేయకండి.
అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్ స్టేటస్ ఎందుకు చెక్ చేసుకోమంటున్నా అంటే, సో మీరు ఏదైనా మిస్టేక్ చేసింటే వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ద్వారా మీకు ఇది అప్డేట్ చేసుకోండి. ఇది మిస్టేక్ ఉంది. ఇది అప్డేట్ చేసుకోండి అని నేను చేయడం జరుగుతుంది. సో మీరు అలా అప్డేట్ చేసుకోవాలంటే మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది పీజీ స్కాలర్షిప్ స్కీమ్ అండి. ఇది ఎన్ఎస్పి కిందకి వస్తాయి. ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్. ఇది ఎవరికంటే ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసింటారో అటువంటి పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ కనుక ఉంటే కనుక వాళ్ళకి 3000 రూపీస్ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక లాస్ట్ డేట్ అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ అండి స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే లాటరల్ ఎంట్రీ ద్వారా ఈ బీటెక్ లో వచ్చింటారు కదా, లాటరల్ ఎంట్రీ అంటే ఎవరు డిప్లొమా కంప్లీట్ చేసి డైరెక్ట్ గా బీటెక్ లో సెకండ్ ఇయర్ లో జాయిన్ అంటారు, వాళ్ళని లాటరల్ ఎంట్రీ అంటారు అనమాట. అలా లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లోకి వచ్చి జాయిన్ అయిన వాళ్ళనే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బీటెక్ నుంచి టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ వస్తుంది అనమాట. ఇంకా టెక్నికల్ డిగ్రీ ఏమన్నా ఉంటే అవి కూడా మీకు సంబంధించిన అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 50,000 టిల్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ లో జాయిన్ అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. కేవలం గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది మిస్ చేసుకోకండి. ఓకేనా. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో. ఆ డీటెయిల్స్ చూసి ఒక సైడ్ పేపర్ లో రాసుకొని మ్యాచ్ అవడానికి వాటి డాక్యుమెంట్ దాని పరంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అప్పుడే మీకు ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అనేది మీకు స్కీమ్ దగ్గర డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్ చూసుకుందామండి. స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్. ఇది కూడా లైక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో ఇది కూడా లైక్ టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 50,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి నేను వీడియో చేశాను. సో ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఎవరు అవుతారు, అదేవిధంగా ఇంకా నేను అందులో పీడిఎఫ్ లో చెప్పాను అనమాట. సో ఆ పీడిఎఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో మీరు వినడమే కాదు వాచ్ కూడా చేయండి. ఏదైనా నేను మిస్ అయినా కానీ ఏదైనా మీకు ఇంపార్టెంట్ పాయింట్ క్యాచ్ అయినా కానీ సో అది మీరు దాన్ని క్యాచ్ చేసుకొని దానికి తగ్గట్టుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కనుక మీకు ఈ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే 50,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఏఐసిటి ప్రగతి స్కాలర్షిప్ అనేది ఏఐసిటి ఈ ప్రగతి స్వనాథ్ స్కాలర్షిప్ అనేది ఏఐసిటి కింద వస్తాయన్నమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏఐసిటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. జస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి ఏఐసిటి అని టైప్ చేయండి. అది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనమాట. సో అందులోకి వెళ్ళి మీరు ప్రగతి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా, అక్కడ వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకుంటండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ అండి పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఈ స్కాలర్షిప్ అనేది చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఈ స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కనుక స్టూడెంట్ కి 3,50,000 రూపీస్ అమౌంట్ ప్లస్ ఇక్కడ కనపడుతుంది కదా ఇదేంటి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఈ స్కాలర్షిప్ కనుక కావాలంటే ఆ ఎలిజిబిలిటీస్ అనేది రాసుకొని ఆ ఎలిజిబిలిటీస్ కి తగ్గట్టుగా అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే మీకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటారని చూడండి. సో నేను ఇక్కడ చెప్పిన స్కీమ్స్ అన్ని మీరు డీటెయిల్ గా వాచ్ చేస్తే కనుక మీకు ఆ యొక్క డీటెయిల్స్ బట్టి అటువంటి విధంగా అప్లికేషన్ ఫిల్ చేస్తే ఈ స్కీమ్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇవన్నీ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాక సబ్స్క్రైబ్ అవుతే కాదండి, నోటిఫికేషన్స్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్, కెరీర్ గైడెన్స్, ఫ్రీ కోర్సెస్ సంబంధించి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మర్చిపోకుండా ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు కావాలంటే కనుక మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.